శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీమాతాపితృగురుచరణారవిందాభ్యాం నమః. హెచ్ఎం టీవీ ప్రేక్షక మహాశయులకు శుభోదయం. కాలం అనుకూలంలో ఈరోజు శ్రీ శుభకృన్నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాస కృష్ణపక్ష దశమి శనివారం, కృత్తికా నక్షత్రం. ఈరోజు శుభ సమయాలు లేవు. వార విశేషం పండుగల సమాహారంలో శనివారంతో కూడినటువంటి దశమి, కృత్తికా నక్షత్రం. ఈరోజు ఎవరైతే శ్రీరామచంద్ర ప్రభువుని ఆరాధన చేస్తారు, శ్రీరామచంద్ర ఆలయములకు, రామచంద్రుడి యొక్క ఆలయములకు వెళ్ళి ఆ ఆలయంలో తులసీదళములతోటి అర్చన చేయిస్తారు, తులసిని సమర్పణ చేస్తారు. లేదా ఇంట్లో కళ్యాణ రామచంద్ర స్వామి వారి యొక్క ఫోటో ఉంటుంది కదా, దానికి తులసిమాలను సమర్పణ చేయడం లేదా తులసి అర్చన చేయడం, రెండు పరిహారములు ఎవరైతే చేస్తారో వాళ్లకు అతి శీఘ్రగతిని సత్ఫలితములు ఇవ్వటానికి వేదికగా ఈరోజు ఉపయోగపడుతుంది. చాలా దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్లకు ఈ ఆషాఢ బహుళ దశమి ఏమండి, పైగా వారం శనివారం రావడం, చాలా విశేషించి నక్షత్రం కృత్తిక కావడం, ఇవన్నీ కూడా ప్రత్యేకించి శ్రీరామచంద్ర స్వామి వార్లను ఆరాధన చేసేటటువంటి రోజు. ఎవరైతే అర్చన చేస్తారో, తులసీదళములను సమర్పణ చేస్తారో, శ్రీరామాయ నమః అనే నామాన్ని జపం చేస్తారో వాళ్లకు అనూహ్యమైనటువంటి సంఘటనలు, చక్కనైనటువంటి జీవితంలో వృద్ధి, ఒడిదుడుకులు లేనటువంటి జీవితం ప్రసాదింపబడడానికి ఈరోజు చక్కని వేదిక సాధన చేయండి. ద్వాదశ రాశి దిన ఫలములలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆహ్లాదభరిత వాతావరణం అని చెప్పవచ్చు. పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు ప్రోత్సాహకర కాలంగా ఉండబోతుంది. ముఖ్యంగా కుటుంబ పాలనాపరంగా పెద్దవారి పట్ల వినమ్రత అనేటటువంటి పరిస్థితి మనం ఈవేళ చూడవచ్చు. వాళ్ళ యొక్క సలహా సంప్రదింపులతో నడిచేటటువంటి వారందరికీ కూడా ఈరోజు బాగుండేటువంటి పరిస్థితి. పెద్దల యొక్క సలహాతోటి ప్రతి కార్యక్రమంలోనూ మీరు పాల్పంచుకోండి, వాళ్ళ ఆశీస్సులు తీసుకుని ముందుకు వెళ్ళండి. సత్ఫలితాల దిశగా మేషరాశి అడుగులు పడతాయి. విశేషించి విద్యార్థులకు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుని మీరు ముందుకు వెళ్ళండి. ఈవేళ జయకేతనం ఎగరేస్తారు. గౌరవ ఆర్థిక సంబంధ విషయాలలో చాలా బాగుందండి, చెప్పకూడదు. అనూహ్యమైన ఫలితాలు మేషరాశిలో ఈవేళ చవి చూసేటటువంటి పరిస్థితి. చక్కనైనటువంటి వేదిక క్రీడాకారులకు, కళాకారులకి కూడా చాలా బాగుండేటటువంటి పరిస్థితి ఈరోజు మేషంలో కనబడుతోంది. హృద్యంగమమైనటువంటి వాతావరణం, లలిత కళలు, ఈ రంగాలలో ఉండేటటువంటి వాళ్ళకు చతుశ్రుతి కళలు అనుకున్నాం కదా, ఏ రంగమైనప్పటికీ కూడా అందరూ యోగించేటటువంటి పరిస్థితి అనేటటువంటి సూచనలు మేషంలో కనబడుతున్నాయి. వృషభ రాశి వారికి ఇంటా బయట కూడా గౌరవ ఆదరాభిమానములు బాగుంటాయి. ముఖ్యంగా సినీ వర్గాల వారు, నట వర్గాల వాళ్ళందరికీ కూడా చాలా బాగుండేటువంటి పరిస్థితి. పురోభివృద్ధి సాధించేటటువంటి పరిస్థితిలో ఈ రాశి ప్రయాణం ఉండబోతుంది. ఆర్థికంగా స్వావలంబన ఉంటుంది. సాయంకాలానికి డబ్బు కళ చూసేటటువంటి రాశిగా వృషభ రాశిని మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా విద్యార్థి లోకానికి చక్కని అవగాహన, పటుత్వం, విద్య పట్ల శ్రద్ధ అవసరమని గుర్తించండి. పరిశ్రమలలో పనిచేసే వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం, పై అధికారుల నుంచి చక్కని వెన్నుదన్నులు, ప్రోత్సాహకాలు లభించేటటువంటి పరిస్థితి మనం సూచన చేయవచ్చు. బంగారు వ్యాపారస్తులకు అనూహ్యమైనటువంటి ఫలితాలు చవి చూస్తారు. స్వయం వృత్తుల వారందరూ కూడా రాణించేటటువంటి పరిస్థితి ఈరోజు వృషభంలో మనం గమనించవచ్చు. ఆరోగ్యానికి భంగం లేనటువంటి రోజుగా కూడా ఈరోజు గుర్తెరగవచ్చు. ఉద్యమించేటటువంటి రాశిగా ఈ రాశిని గుర్తించవచ్చు. కీర్తి బావుట ఎగరవేస్తారు. ఇంటా బయట కూడా ఒత్తిడి లేనటువంటి జీవితం వీరు చవి చూస్తారు.
కొంచెం సమయానికి నిద్ర, భోజనాల వ్యవహారాలలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేటువంటి సూచనలు మిథునంలో మనం గమనిస్తాం. నూతన ఆదాయ వనరులను అన్వేషించేటటువంటి పరిస్థితి స్వయం వృత్తుల వారిలో మనం గమనించవచ్చు. విశేషించి ధనాదాయానికి కొంచెం గట్టి పరిస్థితులు ఉన్నా నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితి ఈరోజు మనం సూచన చేయవచ్చు. స్థల వివాదాల జోలికి ఈరోజు వెళ్ళకపోవడం ఉత్తమమైనటువంటి సూచనగా చెప్పబడుతోంది. కర్కాటకం వారులకు చక్కని వేదికగా ఈరోజు ఉండబోతోంది. పూలు పళ్ళ వ్యాపారస్తులకు, స్వయం వృత్తుల వారు, చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు చక్కనైనటువంటి వాతావరణం ఈరోజు ఉంటుంది. ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది అవసరాలకి, ఇది గుర్తెరగండి. ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది. నూతన ఆదాయ వనరులను అన్వేషిస్తారు, కృతకృత్యులవుతారు. విశేషించి పెద్దవారి పట్ల, పెద్దవారి నుండి ఆశీస్సులు దొరుకుతాయి. ఏదో గురువు మిమ్మల్ని కలిసేటటువంటి అవకాశం కర్కాటకంలో కనబడుతుంది. వారి యొక్క మంత్రోపదేశము లేదా వారి యొక్క సలహా సంప్రదింపులతోటి ముందుకు దూసుకుపోయేటటువంటి పరిస్థితి మనం కర్కాటకంలో గుర్తెరగవచ్చు. విశేషించి నూతన కట్టడములు, నిర్మాణ రంగాల్లో పనిచేసే వాళ్లకు, కాంట్రాక్టుదారులకు ఆర్థికంగా పురోభివృద్ధి దిశగా అడుగులు పడబోతున్నాయి. సింహం వాళ్లకు ప్రోత్సాహకర కాలంగా ఉండబోతోంది. చక్కనైనటువంటి వృద్ధి దిశగా సింహం అడుగులు వేస్తోంది. నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం, వెన్నుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్త తీసుకోండి. పెద్దల పట్ల చాలా వినమ్రతాపూర్వకంగా ఈ రాశి ప్రయాణం చేస్తోంది. పిల్లల పట్ల అతి ప్రేమ అనేటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో ఉంది. జాగ్రత్త వహించండి. ప్రస్ఫుటంగా ఈ రాశికి పూర్వం వీరు పుట్టిన ప్రాంతాల నుండి చక్కనైనటువంటి వర్తమానాలు, ఆ వార్తల వల్ల వీళ్ళు ఆనందడోలికల్లో ఉండేటటువంటి పరిస్థితి, బంధు సమాగమము, స్నేహ ఆగమనము మొదలైనటువంటి విషయాల సమాహారంతో ఈరోజు ముగియబోతోంది. విశేషించి నూతన ఆదాయ వనరులను అన్వేషించే దిశగా సింహం అడుగులు వేస్తోంది. కన్యవారులకు అత్యంత అనుకూలమైనటువంటి రోజుగా గుర్తించవచ్చు. స్వల్పంగా ఔషధ సేవ ఉంటుంది. నమ్మక ద్రోహాలు కూడా ఉంటాయి. తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ రాశి కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలలో చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికందేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశి వారికి సూచన చేయవచ్చు. విద్యార్థులకు చక్కని ఫలితాలు అందేటటువంటి పరిస్థితి సూచన చేస్తూ ఉన్నాం. పరీక్షాకాలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు జాగ్రత్త వహించండి. సకాల భోజన నిద్రల గురించి ఎదురు చూడండి. దొంగల వలన విలువైనటువంటి వస్త్ర వ్యవహారములు చోరీకి గురయ్యేటటువంటి ప్రమాదం. తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి కాలం ముందుందని గమనించండి. వ్యాపారాత్మకమైనటువంటి పంటలు అనుకూలించేటటువంటి పరిస్థితి, ధనాదాయం చేకూరేటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం వ్యవసాయదారులకు సూచన చేయవచ్చు. తులవారులకు యోగ్యకర కాలమని చెప్పవచ్చు. ఆర్థికంగా స్వావలంబన దిశగా ఈ రాశి ప్రయాణం ఉండబోతోంది. కలహాలు అధికంగా ఉంటాయి. తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. సుఖభోగ వృద్ధి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచన చేయవచ్చు. విశేషించి నరములకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంది. తగు జాగ్రత్తతో ఉండండి. గోవృషభ వృద్ధికి కృషి చేయండి. విశేషించి ప్రేమ వ్యవహారములు విడిచిపెట్టడం ఉత్తమ సూచనగా తులవారులకు తెలియజేయడం జరుగుతోంది. పరిశ్రమలలో పనిచేసే వారులకు ప్రోత్సాహకర కాలంగా ఉండబోతోంది. విశేషించి పెద్దవారి యొక్క ఆసీఫ్ పరంపరలు ఈ రాశిపైన ఉన్నాయి. చక్కనైనటువంటి పురోభివృద్ధి దిశగా ముందుకు సాగిపోతుంది. విశేషించి ఈ రాశి స్వయం వృత్తుల వారులకు అనుకూలమైనటువంటి స్థితిగతులు, నూతన వనరుల వైపు వీళ్ళ యొక్క మొగ్గు ఉంటుంది. గౌరవ ఆర్థిక విషయములలో వీళ్ళు అంచనాలు సఫలమవుతాయని సూచించటం జరుగుతోంది. కుటుంబ పరంగా కూడా
వీళ్లకు సర్వతోముఖ అభివృద్ధి అన్నట్టుగా ఉండేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వృశ్చిక రాశి వారులకు యోగ్యకర కాలం అని చెప్పవచ్చు. స్వల్పంగా కీళ్ళు, కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం. ప్రధానంగా ఈ రాశి స్త్రీ పురుషుల పట్ల, మీ తోటి వారి పట్ల ప్రేమాదరములతో మెలగడం అవసరమని గుర్తెరగండి. మీ క్రింది స్థాయి వారులను ప్రేమతోటి హక్కును చేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. స్వల్పంగా మాట పట్టింపులుంటాయి, చూసి ప్రయత్నం చేయండి. విశేషించి వివాహ ప్రయత్నాలు కొలిక్కొచ్చేటటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. బ్యాంకు లావాదేవీలలో అప్రమత్తత ఉండాలని గుర్తెరగండి. ధనానికి లోటు ఉండకపోవచ్చు. ఆరోగ్యపరంగా ఇబ్బంది లేనటువంటి రోజుగా కూడా గుర్తెరగండి. కుటుంబ పాలనా పరంగా సఫలమయ్యేటటువంటి దిశగా ఈ రాశి అడుగులు పడబోతున్నాయి. విద్యార్థి లోకానికి చక్కని విద్యాబోధన ఉంటుంది. కానీ స్వావలంబనతోటి, స్వయం కృషితోటి ఎదగటానికి ప్రయత్నం చేయండి. స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికందుతుంది. సఫలమయ్యేటటువంటి దిశగా ప్రయత్నం చేయండి. బ్యాంకు లావాదేవీలలో విజయం చేకూరడానికి దుర్గను అర్చన చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ రాశి వారు గుర్తించండి. నరదృష్టి అధికంగా ఉంటుంది. శుభ ఫలితాలకై దైవారాధన మీకు అక్కరకు వస్తుంది. నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి. కుటుంబ పాలనా పరంగా సఫలమవుతారు. పిల్లల పట్ల ప్రేమాదరములతోటి మెలగండి. దూర ప్రాంత ప్రయాణాలు నిలుపుదల చేసుకోవడం ఉత్తమ సూచన. కంఠమునకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి. దొంగల వలన ఏదైనా విలువైన వస్తువులు చేజార్చుకుంటారు. తగు జాగ్రత్తతో వ్యవహరించండి. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి రాశి వారి ప్రత్యేకతగా సూచన చేయబడుతోంది. విశేషించి బంగారు వడ్డీ వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి స్థితిగతులు. నీటి ప్రయాణం చేసే వారులకు కూడా శుభ ఫలితాల దిశగా వ్యాపారం సాగిపోయేటటువంటి పరిస్థితి. ఇంటా బయట కూడా గౌరవ, ఆర్థిక స్వావలంబన ఉంటుంది. ధనానికి లోటు ఉండదు. ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. బయట ఇంట కూడా గౌరవం చాలా పుష్టిగా ఉండేటటువంటి పరిస్థితి ధనస్సులో మనం గమనించవచ్చు. వ్యవసాయదారులకు చక్కనైనటువంటి స్థితిగతులు సూచన చేయబడుతున్నాయి. వ్యాపార పంటలు అనుకూలించేటటువంటి పరిస్థితి. ధనాదాయం పూర్వం పెట్టినటువంటి పెట్టుబడులు అనుకూలించేటటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తాం. పుణ్యక్షేత్ర సంచారం వలన శుభ ఫలితాల దిశగా ధనుర్రాశి ప్రయాణం ఉండబోతోంది. 4 కాళ్ళ జంతువుల వల్ల కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి సూచన చేయబడుతోంది. తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. మకరం వార్లకు చక్కనైనటువంటి గుర్తింపు పొందేటటువంటి రోజుగా ఈరోజు ఉండబోతోంది. సమాజంలో ఇంటా బయట కూడా ఆహ్లాదకర భరిత వాతావరణం మనం గమనించవచ్చు. విశేషించి పెద్దల పట్ల వినమ్రతాపూర్వకమైనటువంటి నడవడిక ఈ రాశిలో మనం సూచన చేస్తున్నాం. దూర ప్రాంత ప్రయాణాలు విశేషించి అనుకూలించేటటువంటి పరిస్థితి. నూతన ఆదాయ వనరులు, నూతనమైనటువంటి స్నేహాలు, బంధుత్వాలు కలిసి వచ్చేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం సూచన చేయవచ్చు. ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్లకు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. వ్యవసాయదారులకు చక్కనైనటువంటి వాతావరణం ఉండబోతోంది. క్రీడాకారులకు, కళాకారులకు అనుకూలమైనటువంటి స్థితిగతులు సూచన చేయవచ్చు. శత్రువృద్ధి అధికంగా ఉంది. తగు జాగ్రత్తతో ఉండండి. నరదృష్టి కూడా మీ పైన పడుతోంది. తగు జాగ్రత్తతో మెలగండి. న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో విజయం చేకూరేటటువంటి అవకాశం కనబడుతోంది. ఆ ప్రకారంగా ప్రయత్నం చేయండి. స్త్రీ మూలకమైనటువంటి వివాదాలు ఉండేటటువంటి పరిస్థితి. గౌరవ నేతృత్వంలో మెలగడానికి ప్రయత్నం చేయండి. అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. ప్రేమ వ్యవహారాలు బెడిసి కొడతాయి. చాలా జాగ్రత్త వహించండి. ధార్మిక జీవనంతో ప్రవర్తించండి. కుంభం వారులకు యోగ్యకర కాలం. న్యాయ సంబంధమైనటువంటి విషయాలు ఇబ్బంది కలిగిస్తాయి.
ఇంటా బయట ఒత్తిడితో కూడినటువంటి వ్యవహారం ఉంటుంది. నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. నరములకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కుంభంలో కనబడుతున్నాయి. ప్రత్యేకించి వాద వివాదాలలో విజయం చేకూరడానికి అవకాశం ఉన్నప్పటికీ ఈరోజు జాగ్రత్త వహించండి. ప్రధానంగా మీ తల్లి వర్గం వారిలో కుటుంబపరంగా చాలా వివాదాస్పదమైనటువంటి విషయాలు అయ్యేటటువంటి పరిస్థితి, చాలా జాగ్రత్త వహించండి. ప్రధానంగా పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులు, ప్రమోషన్స్ కోరుకునేటటువంటి వాళ్లకు సత్ఫలితాల దిశగా ఈ రాశి అడుగులు వేయబోతున్నాయి. బ్యాంకు రుణాలు పొందాలనుకునేటువంటి వాళ్లకు సత్ఫలితాలు, స్వయం వృత్తుల వారు రాణించేటటువంటి అవకాశము కూడా మనం కుంభంలో గమనించవచ్చు. కుటుంబపరంగా చక్కనైనటువంటి ప్రోత్సాహకర కాలము, విందు వినోదాది వ్యవహారాలలో పాల్పంచుకోవడము, నూతన ఆభరణ కోరికలు నెరవేరేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనిస్తాం. మీకు వెన్నంటే ప్రమాదం ఉందని గుర్తిరిగి ప్రవర్తించండి. దూర ప్రాంత ప్రయాణాలప్పుడు తగు జాగ్రత్త తీసుకోండి. ప్రేమ వ్యవహారాల పట్ల చాలా దూర దృష్టితోటి వ్యవహారం చేయాల్సినటువంటి పరిస్థితి ఈ రాశి వారు గుర్తెరగండి. ధార్మిక జీవనానికి కృషి చెయ్యండి. మీనం వార్లకు లాభసాటి అయినటువంటి రోజుగా గుర్తించవచ్చు. చక్కనైనటువంటి ప్రణాళికతోటి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రయాణం చేసి ఈరోజు పరిపుష్టి జీవితాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి మీనంలో మనం గమనించవచ్చు. విందు వినోదాది వ్యవహారములు, కుటుంబ పాలనాపరంగా సమదృష్టి, పెద్దల పట్ల గౌరవము, పిల్లల పట్ల ప్రేమ అనేటటువంటి పరిస్థితులు మీనంలో మనం గమనిస్తాం. 4 కాళ్ల జంతువుల వల్ల ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి, సమయానికి అనుకూలం కాని భోజనంతో ఇబ్బంది పడే సూచనలు కూడా మీనంలో మనం గమనిస్తాం. సినీ క్రీడా కళాకారులకు అనుకూల స్థితిగతులు, కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్ట్స్ తోటి ధనాదాయం బాగుండడము, విశేషించి బ్యాంకు రుణాలకు అనుకూలమైనటువంటి వాతావరణము కూడా సూచన చేయబడుతోంది. ఆర్థిక స్వావలంబన, కుటుంబపరంగా పాలనాపరంగా వృద్ధి పురోగతి అనేటటువంటి పరిస్థితులు మీనంలో మనం గమనించవచ్చు. స్నేహాల పట్ల చాలా జాగ్రత్త వహించండి. నూతన స్నేహాలు ఇబ్బందికర పరిస్థితులుగా మారేటటువంటి ప్రమాదం కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. ప్రేమ వ్యవహారములు బెడిసికొట్టేటటువంటి ప్రమాదం కూడా మనం మీనంలో సూచన చేస్తూ ఉన్నాం.